హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్టీ హెల్దీ అయిన జొన్న పిట్టు తయారు చేసుకుందామండి. ఇందుకు కావాల్సింది జొన్నలు, బెల్లమేనండి. 2 ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఎంతో చక్కగా జొన్న పిట్టు తయారు చేసేసుకుందాము. ఇందుకు కావాల్సింది జొన్నలు తీసేసుకొని బాగా నీట్గా ఒక 2-3 టైమ్స్ కడిగేసుకొని ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకోవాలండి. చూసారా, బాగా అలా నైట్ అంతా నానబెట్టేస్తే నానిపోతాయి అన్నమాట. వాటిని ఒక జల్లి గిన్నె తీసుకొని అందులో వాటర్ అన్నీ పోయేలా కొద్దిసేపు వడకట్టుకోవాలి. అందులో రాళ్ళు అవి ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే అండి, అలా మొత్తం నీళ్ళన్నీ ఒడిచిపోయేంత వరకు అలాగే పెట్టేసుకోవాలి. నీళ్ళన్నీ పోయిన తర్వాత కొంచెం ఆరిపోయినట్టుగా వస్తాయండి జొన్నలు. చూసారా, కొంచెం వాటర్ కూడా వచ్చేసి అందులో నుండి. ఇప్పుడు అవి మనము ఒకసారి మిక్సీకి వేసేసుకుందామండి. చూసారా, పొడి పొడిగా అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం వాటర్ ఏం లేకుండా డైరెక్ట్గా మిక్సీకి అలాగే వేసేసుకోవాలన్నమాట. అది మెత్తటి పౌడర్లా కొంచెం వచ్చేట్టుగా పట్టేసుకోవాలి. మరి అంత మెత్తగా ఏం రాదండి, ఎందుకంటే కొంచెం పలుగ్గానే ఉంటుంది. అది అలా ఉండడం కూడా మనకు టేస్ట్ బాగానే ఉంటుంది. ఓకే అండి, అలా వేసాక టేస్ట్కి తగినట్టుగా బెల్లం వేసుకోవాలి. మనం బెల్లం కూడా వేసేసుకొని బాగా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్ కోసమని ఇలాచీ వేసానండి. ఇలాచీ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అది కూడా వేసేసుకుని ఇంకోసారి ఒక రౌండ్ మిక్సీ వేసేసుకోండి. ఇప్పుడు మనం పిట్టు తయారు చేయడానికి ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసేసుకొని ఒక పల్చటి క్లాత్ ఒకటి తీసేసుకొని తడిపి గట్టిగా పిండేసుకోవాలి, వాటర్ ఏం లేకుండా. ఇప్పుడు ఆ గిన్నెకు అలా క్లాత్ అంతా వేసి అలా కట్టేసుకోవాలండి. క్లాత్ లోపలికి డౌన్ అవ్వకుండా కొంచెం టైట్గా కట్టేసుకోండి. చుట్టంతా క్లాత్ ఏదైనా లూజ్గా ఉన్నా అలా లాగేసేయండి, టైట్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ వేసి ఉంచుకున్నాం కదా జొన్న పిట్టు, అది మొత్తం అలా కొంచెం కొంచెంగా వేసేసుకోవాలన్నమాట. పలచగా పరుచుకోవాలన్నమాట. ఆ వాటర్లో ఉండే ఆవిరికంతా అది ఉడికిపోతుంది అనమాట. అలా బాగా వేసేసి మధ్య మధ్యలో కొంచెం గ్యాప్స్ రావడం కోసమని ఒక స్పూన్ తోటి అలా అంటే మనకు వచ్చేసి మధ్య మధ్యలోంచి ఆవిరి కూడా బయటకు వచ్చేసి బాగా ఉడికిపోతుంది అనమాట. అలా వీడియోలో చూపించినట్టుగా పల్చగా అలా పరిచేసినట్టు పెట్టేసుకొని మధ్య మధ్యలో కొంచెం అలా గ్యాప్స్ ఇచ్చుకున్నామంటే ఆ హోల్స్లో నుంచి కూడా కొంచెం ఆవిరి వచ్చి మిడిల్లో కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా ఉడికిపోతుంది అనమాట. అలా వేసేసి మన క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదండి సైడ్ అంతా, ఆ క్లాత్ మొత్తం కూడా దాని మీద పరిచేసుకోవాలన్నమాట. ఎక్కడ కొంచెం గాలి కూడా బయటికి రాకుండా ఆవిరి మొత్తం ఆ పిట్టుకే పట్టేలా మనం చుట్టూ పెట్టేసుకొని ఆ క్లాత్ని పైన కొంచెం వెడల్పు ప్లేట్ పెట్టేసుకొని దాని మీద ఏదైనా వెయిట్ కోసం పెట్టేసుకోవాలి. నేనైతే ఒక రాయి పెట్టాను, ఎందుకంటే చుట్టుపక్కంతా ఎయిర్ పోకుండా ఉన్నిందనుకోండి మొత్తం ఆవిరి దానికే పట్టేసి త్వరగా ఉడుకుతుందనమాట. దీనికైతే మినిమం ఒక 30 మినిట్స్ పడుతుందండి. ఒక 15 మినిట్స్ వచ్చి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము, ఒక 15 మినిట్స్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం అనమాట. చూసారా, చక్కగా వచ్చేసింది. అలా మనం టచ్ చేసి చూసామంటే మన చేతికి అంటుకోలేదు అంటే ఉడికిపోయినట్టేనండి. చూసాలా, ఒక చెక్కలా నీట్గా లెగుస్తుంది అనమాట. మన కేక్ పీస్ లేసినట్టే లేసిందనమాట. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి దాన్ని తీసేసుకొని కట్ చేసేసుకోవడమేనండి. పిల్లలు కూడా ఎంతో టేస్ట్గా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా కూడా తింటారు. వీక్లీ వన్స్ పిల్లలకు చేసి పెట్టండి. పెద్దవాళ్ళకి మనకు చాలా మంచిదండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్లో చెప్పండి. ఓకే అండి, ఇంతే జొన్న పిట్టు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.